ఒక సంఖ్యను 4 రెట్లు చేసిన దానిలో పెరుగుదల శాతం ఎంత? ఇది గతంలో ఒకసారి వచ్చింది సార్ టెట్లో. ఒక సంఖ్య ఉంది, 4 రెట్లు చేశారు, పెరుగుదల శాతం ఎంత? అందరూ అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే 4 రెట్లు అంటే ఇంటూ 4 సార్ 400 అనుకొని 400 పెట్టేసి ఉంటాం. కానీ కాస్త ఆలోచించండి, ఇక్కడ 400 కాదు ఆన్సర్. ఇక్కడ చూడండి, ఒక సంఖ్య ఉందండి, 100 అనేది ఒక సంఖ్య ఉంది. అది ఏమైంది? 4 రెట్లు చేయబడింది, 4 రెట్లు అయ్యింది. ఓకేనా? 4 రెట్లు చేసిన, 4 రెట్లు అంటే ఇంటూ 4. జనరల్గా 4 రెట్లు అంటే ఎంత? ఇంటూ 4 అంటే ఇది 400 అయింది. 100 అనేది 400 అయింది. అయితే దానిలో పెరుగుదల ఎంత అంటే పెరుగుదల ఎంత? ఎంత పెరిగింది చూడండి, ఎంత పెరిగింది? 300 పెరిగింది. ఎస్, 300 పెరిగింది. ఎస్ ఆర్ నో? 300 పెరిగింది. మరి దాని పెరుగుదల శాతం అడిగాడు. సో పెరుగుదల శాతం అంటే చూడండి ఎంత పెరిగింది? 100 రూపాయలు ఉన్నది 400 అయింది, 300 పెరిగింది. ఎలా చెప్తున్నారు 300 పెరిగిందని? అసలు విలువ ఏది? 100. కాబట్టి 100 ఇంటూ 100. ఈ 100కి ఈ 100 క్యాన్సల్, దట్ ఈస్ 300%. సో 300% is right answer, my dear teachers. So this is correct answer అమ్మా. చూడండి ఒకసారి, 300% ఇది మీకు సరైనటువంటి సమాధానం. ఓకేనా? సరే.